Genesis chapter 6 and verse 8. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుని నుండి అనేక మంది దూరం అయిపోయినప్పుడు లేదా దేవుని నుండి చాలా మంది వెళ్ళిపోయినప్పుడు ఆ సమయాల్లో ఒక వ్యక్తట దేవుని దృష్టికి ఏం పొందుకున్నాడో బైబిల్లో ఆ మాట రాయబడింది. చూద్దాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఏం పొందాడట? ఇతనికి నేను కృప ఇవ్వాల్సిందే, ఇతని మీద నా వాత్సల్యం కృమ్మరించాల్సిందే, ఇతని మీద నా ప్రేమ నా దయ కృమ్మరించాల్సిందే అని దేవుడు అనుకున్నాడట. ఎందుకోసం అంటే ఆయన దృష్టిలో నోవహు ఏమి సంపాదించుకున్నాడు? కృపను సంపాదించుకున్నాడు. అంటే దేవుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా ఎలాగైతే పరిశీలన చేస్తున్నాడో నోవహు జీవితాన్ని కూడా పరిశీలన చేశాడు. ఆ తరమంతా భయంకరంగా చెడిపోయి ఉన్న పరిస్థితి. ఇష్టానుసారంగా మనుషులు జీవిస్తూ తినుచు త్రాగుచు పెండ్లికి ఇవ్వడుచు వదిలిపెట్టేస్తూ ఇష్టానుసారంగా ఉన్నారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అలాంటి చెడిపోయిన ప్రపంచంలో దేవుని దృష్టిలో కృప పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు. అందరూ చెడిపోయారు, నువ్వు చెడిపోవాల్సిన అవసరం లేదు. అందరూ పాడైపోయారు, నువ్వు కూడా పాడైపోవాల్సిన అవసరం లేదు. మా ఏరియాలో అందరూ సాయంకాలం అయితే తాగేసి పడిపోతారంటే నేను కూడా తాగేస్తానడానికి లేదు. నీ చుట్టూ ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా దేవుని కోసం నువ్వు నిలబడగలవా? యవనస్తులందరూ ఈరోజు చెడిపోతున్నారండి. బైబిల్లో కూడా రాసి ఉంది కదా, యవనస్తులు తప్పకుండా తొట్టిల్తారని. అందును బట్టి ఆ లేఖనం నెరవేర్చినట్లుగా నేను కూడా తొట్టిల్లిపోతున్నానని అంటాడు ఒక్కొక్కడు. నీ చుట్టూ ఉన్న యవనస్తులందరూ చెడిపోయినంత మాత్రాన నువ్వు చెడిపోవాలనేవి లేదు. నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా మార్గం విడిచి, సత్య మార్గాన్ని విడిచి, నీతి మార్గాన్ని విడిచి దుర్నీతిని ప్రేమించే వాళ్ళు ఉన్నంత మాత్రాన నువ్వు కూడా వారిని వెంబడించాలని లేదు. యూ కెన్ స్టాండ్ ఫర్మ్లీ ఫర్ గాడ్ ఈవెన్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్, ఈవెన్ ఇన్ దోస్ సర్కమ్స్టాన్సెస్. ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నువ్వు నిలబడగలవా? నోవహు ప్రూవ్ చేశాడు, నోవహు రుజువుపరిచాడు. అందును బట్టే భూమి మీద ప్రతి జీవము కూడా మృతి పొందినప్పటికీ కూడా జలప్రలయంలో నోవహు మాత్రం ఏం చేయబడ్డాడు? కాపాడబడ్డాడు, రక్షించబడ్డాడు. దేవుడు ఒక రక్షణ మార్గాన్ని నోవహుకి దేవుడు ఇచ్చాడు. ఒక ఓడను దేవుడు తయారు చేసుకోమని దానిలోనికి రమ్మని దేవుడు ఆహ్వానించినప్పుడు నోవహు తప్పించబడ్డాడు. ఇక్కడ ఎంఫసిస్ చేస్తున్న మాట ఏంటంటే దేవుని దృష్టిలో నోవహు ఏం పొందుకున్నాడట? కృపను పొందాడు. ప్రజల దృష్టిలో ఫేవర్ సంపాదించుకోవడానికి అడ్డ మార్గాలు వెళ్తున్నామేమో, ప్రజల దృష్టిలో ఫేవర్ సంపాదించుకోవడానికి ఆ పైశాచికమైన మార్గాలు, అశ్లీలమైన మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాం. ప్రజల మెప్పును పొందడానికి కొన్నిసార్లు చేయకూడని పనులు చేస్తున్నామేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టిలో కృప పొందిన నోవహు మనందరికీ ఒక చక్కని మెసేజ్, ఒక సందేశం ఇస్తూ ఉండేది. ప్రపంచం అంతా చెడిపోయినా నువ్వు దేవుని కొరకు జీవించగలవు. జీవిస్తే దానికి తగిన ప్రతిఫలం కూడా దేవుడు నీకు ఇస్తాడని నోవహు ఒక చక్కని సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుని దృష్టిలో నినివే మనుషులు పాపులుగా ఎంచబడ్డారు. అదే దేవుని దృష్టిలో నోవహు కృప పొందువాడిగా ఎంచబడ్డాడు. అనగా దేవుడు అందరినీ చూస్తున్నాడు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏమీ లేదని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం.